హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. మీరు చూస్తున్నారు శశిసన్ ఆశా కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ను బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే మూడు వస్తువులతో ఈజీగా టేస్టీగా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కూడా. మరి ఈ ఐస్ క్రీమ్ను మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మీరు చూడండి, ట్రై చేయండి. కంపల్సరిగా ట్రై చేసి చేసుకొని తింటారనమాట. ఓకేనా? మరి ఈ ప్రాసెస్కు మనం స్టార్ట్ చేస్తాం. ముందుగా నేను ఇక్కడ మీరు పావు లీటర్ లేదా లీటర్ మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీతో మిల్క్ తీసుకోవాలండి. మిల్క్ తీసుకున్న తర్వాత నేను ఈ లీటర్కి కొద్దిగా తక్కువ పాలను తీసుకున్నాను. నేను ఇక్కడ చూడండి, ఈ పాలల్లో కొద్దిగా వేరే కప్పులోకి ఒక హాఫ్ కప్ అయితే పాలను తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ పాలు వచ్చేసి మనము స్టవ్ వెలిగించి మంట వెలిగిస్తే మరుగుతూ ఉంటాయి. స్లిమ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఈ పాలల్లో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకోవాలి. అంటే వెనీలా ఎసెన్స్ కానీ ఫ్లేవర్స్ అన్నమాట. మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ అయితే తీసుకోండి. కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 15 వరకు చూడండి బాదము కాజూస్ తీసుకోవాలి. జీడిపప్పును కూడా తీసుకొని కొంచెం కచాగా మనము గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి పాలు చక్కగా ఈ టైంలోపు చక్కగా మరిగి పొంగొస్తూ బాగా మరుగుతూ ఉన్నాయండి. ఇలా కలిపేసుకోవాలి. పాలు చిక్కగా మరగాలి అన్నమాట. మనం అన్నీ వేసి తయారు చేసుకొని చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి పాలు. అప్పుడే ఐస్ క్రీమ్ మనకు చాలా కమ్మగా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ పాలల్లో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వేసిన వెంటనే ఒక స్పూన్తో మీరు ఈ బాదం మొత్తం పాలల్లో కలిసిపోయే విధంగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు పాలు మనకు చక్కగా మరుగుతూ ఉండాలండి. మనకు టైం అయ్యే కొద్దీ పాలు చక్కగా చిక్కబడిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి షుగర్, నేను చిన్న కప్పుతో 1 కప్పు షుగర్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. మీరు స్పూన్లతో చెప్పాలంటే ఒక 5-6 స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు టేస్ట్ చేసుకొని కూడా షుగర్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. అంటే కొందరు ఎక్కువ తీసుకుంటాం, కొందరు తక్కువ తీసుకుంటాం, దాన్ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనము కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని చూడండి ఉండలు లేకుండా మరొక్కసారి అయితే కలుపుకొని ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. అప్పుడు ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ వస్తుందన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు షుగరు కస్టర్డ్ పౌడరు కరిగినాయి కదా చక్కగా. ఇందులో ఇప్పుడు మనము కొంచెం స్లిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ పాలంతా చిక్కబడేంత వరకు మరిగించుకోవాలండి. మీకు ఇక్కడనే కొద్దిగా 10 to 12 మినిట్స్ అయితే టైం పడుతుందన్నమాట. పాలంతా చిక్కబడిపోవాలి. చూడండి ఎంత చిక్కబడిపోయాయి, పాలంతా మరిగిపోయాయి. ఇలా చిక్కబడిన తర్వాత మనము ఈ స్టవ్ ఆఫ్ చేసి మనము దీన్ని దించేసుకోవచ్చు అనమాట. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ మందంలో చిక్కబడిపోవాలన్నమాట మిల్క్ మొత్తం. అప్పుడు ఐస్ క్రీమ్ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా చిక్కబడిపోయాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని కింద పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పూర్తిగా చల్లారి తర్వాతనే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా పూర్తిగా చల్లారిపోతే చూడండి ఇలా వస్తుందన్నమాట. ఇంకా కాస్త చల్లారడం వల్ల ఆ మిల్క్ అనేది ఇంకా కాస్త మందపు చిక్కగా పడుతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను 2 గ్లాసులు తీసుకుంటున్నాను. లేదా మీ దగ్గర మూత ఉన్న ఐస్ క్రీమ్ బౌల్స్ లేదా డబ్బాలు ఉన్నా తీసుకోండి. ఇప్పుడు ఈ రెండిట్లోకి నేను ఈ ఐస్ క్రీమ్ని మిక్సర్ని యాడ్ చేసేసి నా దగ్గర ఉన్న మందపాటి ప్లాస్టిక్ కవర్తో క్లోజ్ చేసేస్తున్నాను. మీ దగ్గర మరి ఏవైనా సోర్స్ ఉంటే లేదా మూత ఉన్న డబ్బాలు ఉంటే కూడా అందులో పెట్టేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని డిమోల్డ్ చూసేస్తున్నాను. కవర్ తీసి ఇలా ఒక షాక్ సహాయంతో లేదా ఐస్ క్రీమ్ పుల్ల సహాయంతో వీటిని డిమోల్డ్ చేసేసేయండి. ఐస్ క్రీమ్ని డిమోల్డ్ చేసిన తర్వాత చూడండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని మరొక గిలాసులో ఉన్న ఐస్ క్రీమ్ని కూడా మీరు ఇలా షాక్తో లేదా ఒక ఐస్ క్రీమ్ స్పూన్ మీ దగ్గర ఉంటే వాటితో డిమోల్డ్ చేసేసుకొని చక్కగా కట్ చేసుకోండి. చూసారుగా ఎంత జ్యూసీగా ఈజీగా త్వరగా రెడీ అయిపోతుంది. చూపిస్తుంటేనే మీకు జ్యూసీగా తయారైపోతుంది. సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే సింపుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఎంత ఈజీగా తయారైపోయింది కదా. నేను వీడియో చేయడానికే
మీకు నాకు టైం ఎక్కువ పట్టింది అనమాట. మరి ఇంట్లో ఈజీగా మీరు చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? చాలా ఈజీ అనమాట. కానీ ఓవర్ నైట్ పెట్టుకోవడం వలన మీకు చాలా చాలా పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఐస్ క్రీమ్ తయారైపోయిందో. అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మీద ట్యాప్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.